సార్ ఎన్టీఆర్ డ్రామా సీక్రెట్ ఎందుకీ సైలెన్స్? ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తారా రారా? ఇప్పటికి మీకేమైనా స్పష్టత వచ్చిందా? ఇప్పటికి ఏమైనా స్పష్టత? మొన్న రా ఎన్టీఆర్ అనే వాళ్ళు మీడియా కాన్ఫరెన్స్ పెట్టారు. ఆయన సాయి రూప్ అనుకుంటారు కదా, అతని పేరు సాయి రూప్ అని. ఆయన సాయి రూప్ ఏం చెప్తాడండి? మేము ఎన్టీఆర్ అభిమానులం అండి, మేము ప్రజలకు సేవ చేయదలుచుకున్నాం. మీరు ప్రజలకు సేవ చేయడము, ఎన్టీఆర్ని అభిమానించడం రెండు విషయాలు. ప్రజలకు ఎన్టీఆర్ పేరుతో మీరు సేవ చేయదలుచుకున్నారంటే అప్పుడు ఎన్టీఆర్ పిక్చర్లోకి వస్తారు. ఎన్టీఆర్ అనుమతి లేదు, ఎన్టీఆర్ అనుమతి లేదు, కానీ అభ్యంతరం కూడా లేదు. కానీ ఇక్కడ తప్పకుండా రాజకీయమైన ట్విస్టులు ఏవో ఉన్నాయి కదా, పొలిటికల్ సీక్రెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఎవరికి ప్రత్యక్ష ఎవరో ఒకరు వాళ్ళు వెనక ఉన్నారు. ఎవరున్నారు? ఎన్టీఆర్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారా, ఎన్టీఆర్ వ్యతిరేకులు ఉన్నారా? నేను చెప్పలేను. ఎందుకంటే ఢిల్లీ హైకోర్టులో ఎన్టీఆర్ నా బొమ్మ కానీ నా పేరు కానీ బ్రాండ్ కానీ ఎవరు వాడకూడదని కేసు వేసి మరీ తెచ్చుకున్నాడు. తన బొమ్మే వాడకూడదని చెప్పినటువంటి ఒక యాక్టర్, ఒక సూపర్ స్టార్ తన పేరుతో ఒక సంస్థ పెట్టి దాని ద్వారా మేము కార్యక్రమాలు చేస్తాము, 100 కోట్లు సమీకరిస్తామని ప్రకటిస్తూ ఉంటే దాన్ని ఎలా అనుమతిస్తారు? అనుమతి తీసుకొని అక్కర్లేదు, మా అభిమానం అడిగారు కూడా మీడియా వాళ్ళు మీడియా వాళ్ళ మీద విరుచుకుపడ్డారు. ఏమని? ఆ అబ్బాయికి చిన్న వయసే 30 ఏళ్ళ లోపే ఉన్నాయి, 23 ఎన్నో చెప్పాడు, ఎంతైతే ఏముంది. కానీ ఈ ఆలోచన మటుకు చాలా అస్పష్టంగా అనుమానాస్పదంగా ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే ఎవరేం మాట్లాడకండి, ఎందుకు మాట్లాడండి? మీరు చేసుంటే ఊరికనే మీకు మీడియా పబ్లిసిటీ కావాలి, మీరు ఎన్టీఆర్ బాగా పైకి రావాలి, రాజకీయ ఊహాగానాలు నడవాలి, మీరు ఇంటర్వ్యూలు ఇవ్వాలి. కానీ దాని మీద ఎవరేం మాట్లాడకూడదు. ఎన్టీఆర్ అనుమతి లేదు, సంబంధం లేదన్న ప్రకటన కూడా ఉంది, అయినా మీరు ఎన్టీఆర్ బొమ్మ పెడతారు. మేము అన్న తర్వాత కూడా మీరు ఎందుకు పెట్టారని వాళ్ళు అడగరు. ఇది జరిగి కూడా 2 రోజులు అయింది కదా. మరి ఎన్టీఆర్ ఆఫీస్, ఇంకోటి ఏంటి, ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ప్రకటన వచ్చింది కానీ ఎన్టీఆర్ నుంచి రాలేదండి. ఇంతకంటే ఇంకేదో ఈ వాదనలు అనేది ఎంత అర్ధరహితంగా ఉన్నాయంటే, ఎన్టీఆర్ ఆఫీస్ వేరే, ఎన్టీఆర్ వేరే. ఎన్టీఆర్ ఆఫీస్ ఎందుకు స్పందించలేదు? లేదా అది ఎన్టీఆర్ ఆఫీస్ కాదా? ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రకటన ఎన్టీఆర్తో సంబంధం లేదంటే ఎన్టీఆర్కు కానీ ఎన్టీఆర్ ఆఫీసుకు కానీ ఎందుకు అభ్యంతరం రాలేదు? నా ప్రశ్న. మీకేమైనా అర్థం అవుతుందా? అవును, మేమిద్దరం ఒకటేనన్నా చెప్పాలి, మేమిద్దరం ఒకటి కాదన్నా చెప్పాలి. కాబట్టి దీన్ని కొంతమంది కావాలని వెనక నుంచైనా ప్రోత్సహిస్తూ ఉండాలి, లేదంటే వాళ్ళే అక్కడి నుంచైనా ప్రోత్సహిస్తూ ఉండాలి. ఇంకా చాలా లాజిక్గా అతను అడుగుతున్నాడు, ఎందుకు చేయకూడదు, చేయడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు. ఖచ్చితంగా అదిగో వెనక బొమ్మేసుకొని ఎంతసేపు జరిగిందని ఎన్ని ప్రశ్నలకు జవాబు చెప్పారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కులాలు మతాల్లాగే వ్యక్తులు కుటుంబాలను కూడా ఆధారం చేసుకొని రకరకాల రాజకీయాలు నడిపే తెర వెనుక రాజకీయాలు ఎప్పుడూ మంచిది కాదు. అది ఎన్టీఆర్ ఢిల్లీ వస్తున్నాయన్నా, ఇది వీళ్ళకు మంచిది కాదు, అది అటు కూడా మంచిది కాదు. ఈ డ్రామా అయితే నిజము, ఈ సీక్రెట్ ఏంటో బయటికి అది ఎన్టీఆర్ బాధ్యత, అది ఎన్టీఆర్ బాధ్యత. అది లేకపోతే మటుకు ఎవరైనా ఏదైనా ఇలా చేస్తారు. ఇంకా సరే, అవార్డులన్నీ బీజేపీ లైన్లోనే తిరగబడి చరిత్ర. అవార్డులో మొన్న ఫిలిం అవార్డ్స్ ఇచ్చారు కదా, తెలుగు సినిమాలకు 9 అవార్డులు వచ్చాయన్నారు. ఇదంతా కానీ చాలా ఎప్పుడూ లేనంత స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని దాని నిర్ణయాలను బలపరిచే వాళ్ళకు అవార్డు. మొదటిది కాశ్మీర్ 370. కాశ్మీర్ 370 రద్దు చాలా స్పష్టంగా వీళ్ళ విధానం, అది మనకు తెలుసు. దానికి అవార్డు ఇచ్చి అందులో నటించిన నటీమణికే మళ్ళీ ఉత్తమ బహుమానం కూడా ఇచ్చారు. మిగిలిన దాదాపు అవార్డుల్లో కీలకమైనవన్నీ కూడా 60 వీర సావర్కర్ మీద సినిమా తీసిన దర్శకుడికి అవార్డు ఇచ్చారు. అలాగే కల్కి సినిమా కూడా, కల్కికి సంబంధం ఏంటని అనొచ్చు, కల్కి అధికారికంగా ఏదైనప్పటికీ అది కూడా ఈ నమ్మకాలు సనాతన విశ్వాసాల చుట్టూ అల్లబడినటువంటి కథ. అది మిగిలినవి కూడా దాని చుట్టే. చాలా స్పష్టంగా ఈసారి ఒక పుష్పకు సంబంధించి మటుకు జాతీయ అవార్డు అంటే అల్లు అర్జున్కి ఇదివరకే వచ్చింది, ఇప్పుడు సుకుమార్కు స్క్రీన్ ప్లేకు మాత్రం అవార్డు ఇచ్చారు. అలాగే ఆమెకు కొణిదెల ఆమె వాళ్ళ అమ్మాయి
ఆమె తీసిన సినిమాకు కూడా ఒక అవార్డు ఇచ్చారు. దాంట్లో కూడా కొన్ని ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి. కాబట్టి చాలా స్పష్టంగా అవార్డ్స్ బీజేపీ కమలం టాన్ తీసుకున్నాయి, కాషాయ అవార్డుల కింద మారిపోయాయి అనేది పరిశ్రమలో చాలా తీవ్రమైనటువంటి విమర్శ అయితే వచ్చినటువంటి పరిస్థితి. సార్ మోడీ బాటలో ట్రంప్, విదేశీయుల దొంగ ఓట్ల గోల. ట్రంప్ గారు చాలా విషయాల్లో మోదీ కదా. ఆయన నిన్న మొన్న ఏమో నేను ఓడిపోయినప్పుడు చైనా వాళ్ళు జోక్యం చేసుకొని ఓడించారు అని ఆరోపణ చేశారు. 2020లో బైడెన్ గెలిచినప్పుడు చైనా వాళ్ళ జోక్యం ఉందన్నాడు. నిన్న ఆయన ఇంకోటి ఏమన్నాడంటే అమెరికా ఎన్నికలను విదేశీయులు ప్రభావితం చేస్తున్నారంట. విదేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళకు పౌరసత్వం లేకపోయినా వాళ్ళు ఓట్లు వేసేసి ఇక్కడ ఎన్నికలను తారుమారు చేస్తున్నారు, నన్ను ఓడించారు. ఇదిగో 129 మంది పేర్లు. ఈ 129 మంది ఈవీఎంల దగ్గర లేకపోతే బ్యాలెట్ల దగ్గర వీళ్ళు మాయ చేసి ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారు. అందుకని అమెరికన్ ఎన్నికల వ్యవస్థలో విదేశీయులు లేకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి అని నిన్న తీవ్రమైన ప్రకటన, కోర్టులో ఏదో కేసు కూడా వేశారు. మీరు ఇప్పుడు పోలిక చూస్తే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఏమని ఇప్పుడు ఓటర్లను పౌరసత్వం పేరుతో ఓటర్లను తగ్గిస్తున్నప్పుడు ఓటర్ కార్డుకు పౌరసత్వానికి సంబంధం లేదని చెప్తున్నప్పటికీ కూడా విదేశీ పౌరులు వచ్చారు, వాళ్ళందరినీ ఏరివేస్తాము అన్న దాని మీదే అస్సాంలో కానీ బెంగాల్లో కానీ ప్రధానమైనటువంటిది మనం గమనించిన పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈరోజు బీజేపీ రామచంద్ర ఉదాహరణకు ఓ ప్రకటన చేశారు. ఏమని అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ సర్ ప్రక్రియకు అడ్డం తగులుతున్నారు, ఈ సర్ కింద ఓట్లను ప్రక్షాళన చేయకుండా వీళ్ళు అడ్డం తగులుతున్నారు, ఇట్లాంటి కుట్రలు సాగనివ్వమని. ఎవరిది కుట్ర? ఇది పెద్ద ప్రశ్న. హఠాత్తుగా విదేశీయులు అని చెప్పి దేశ ప్రజల పౌరసత్వం నిరాకరించి ఇదే ఖచ్చితంగా చాలా దేశాల్లో జరుగుతున్నదే. ట్రంప్ కూడా విదేశాలన్న పేరుతో విదేశీయులు వచ్చారు అని చెప్పడంతో ఒక పెద్ద ఎత్తుగడగా ఇప్పుడు ప్రపంచంలో నాయకులు, ముఖ్యంగా ఈ రైటిస్ట్ ఫోర్సెస్ అంటాం చూడండి, అదే కన్జర్వేటివ్ ఫోర్సెస్కు ఇది ఒక ఆయుధంగా మారింది అనే అభిప్రాయం పరిశీలకుల్లో, అంతర్జాతీయ నిపుణుల్లో ఖచ్చితంగా వ్యక్తమవుతుంది. ఇది అమెరికన్ సమాజంలో కూడా ఒడిదుడుకులకు, ఉద్రిక్తతకు కూడా దారితీస్తున్న పరిస్థితి. ఈ మోడల్ మనం తీసుకున్నామా, మన మోడల్ వాళ్ళు తీసుకున్నారా మనం చెప్పలేం. కానీ అన్ని దేశాల్లో ఈ జాతులు, మతాలు, దేశ విదేశీ సంబంధాలు అన్న వాటిని సమస్యగా తీసుకురావడానికి ఇదొక ఉదాహరణగా నిలబడుతుంది. ఇప్పుడు చైనా జోక్యం కూడా వాళ్ళు తీసుకొచ్చారు. మన దేశంలో పక్కనున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి రావటం అన్నదేమో మన దగ్గర మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకొల్లు. స్టేషన్ టు 9.